అడవి వీడిన అగ్రనేతలు డీజీపీ సమక్షంలో లొంగిపోయిన దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి. ఇక్కడ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి వీళ్ళు డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో అంటే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనజీవన సమంతిలో కలిసిరు, లొంగిపోయారు. సో ఏమంటారు, డీజీపీ సమక్షంలో లొంగిపోయిన దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి అజ్ఞాతంలో తెలంగాణకు చెందిన మరో 11 మంది వారు కూడా లొంగిపోతారు. డీజీపీ శివధర్ రెడ్డి గత 2 నెలల్లో 544 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కులను కాపాడుతాం, అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు పెడతామన్న పోలీస్ బాస్. మావోయిజానికి అంతం లేదు, దేవ్జీ, మల్లా రాజిరెడ్డి ప్రజల కోసం చట్టబద్ధ పోరు కొనసాగిస్తామని వెల్లడి. నిన్న దేవ్జీ గారు స్పష్టంగా చెప్పారు, స్పష్టంగా మాట్లాడిర్రు. మావోయిజం అనేది దానికి అంతం లేదు, మేము పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాము. అడవిలో ఉన్న ప్రజల కోసమే కొట్లాడినాం, ఈరోజు ప్రజల్లోకి వచ్చినా కానీ మేము ప్రజల కోసమే కొట్లాడతాం. కాకపోతే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాటం చేస్తాము, ఇక నుంచి మేము రాజకీయాలు చేస్తాం, రాజకీయాలు వస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం అందరూ కూడా విన్నారు. సో వాస్తవానికి కూడా మీరు రాజకీయాలు రావాలి, రాజకీయాల్లో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈరోజు మొత్తం కూడా డబ్బు రాజకీయం అయిపోయింది. ఓటును 5,000కు 10,000కు కొనుక్కొని వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ప్రజలు మొత్తం కూడా ముంచుతూ ఉన్నారు. చాలా సమూలమైన మార్పులు రావాలి. సో మీరందరూ అలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా మంచి నిర్ణయం. ప్రజలు కోరుకున్నది, ప్రజా సంఘాలు కోరుకున్నది కూడా ఇదే. అన్నా మీరు అడవిలోకి ఉండకరే, ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు, చాలామంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. సో మీరు జనజీవన సమంతిలోకి రండి, ప్రజల తరపున ప్రజా హక్కుల కోసం ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో పోరాడాలని చెప్పి అందరూ కూడా కోరుకున్నారు. అదేవిధంగా వాళ్ళు రావడం జరుగుతుంది. వాస్తవానికి కూడా మావోయిస్టు అంతం అనేది ఎక్కడ ఉండదు. ఇక్కడ మావోయిజం వచ్చింది కూడా ప్రజల హక్కుల కోసమే పోరాడింది. ఒకటి ఉద్యమం అనేది ప్రజలకు ఎక్కడైతే అణచివేతకు గురవుతారో అక్కడ ఉద్యమం వస్తూనే ఉంటుంది, అక్కడ తిరుగుబాటు వస్తూనే ఉంటుంది. ఎక్కడైనా సరే అది తప్పదు. దాన్ని ఎవరు కూడా మార్చలేరు, అంతం చేయలేరు. అదొక భ్రమ. అంతం చేసుకుంటా అనేది ఒక భ్రమ, అది అంతమించి ఏముండదు. సమాజ స్థాపన ధ్యేయంగా దశాబ్దాల కింద అడవిపాట పట్టి మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపిన అన్నలు ఎట్టకేలకు అడవిని వీడారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వ తీవ్ర నిర్బంధానికి తోడు రాష్ట్ర పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ సహా నలుగురు అగ్రనేతలు మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న ఉన్నారంటూ మనం ప్రధానమైన వార్త చూస్తూ ఉన్నాం. ఇక గణపతి ఎక్కడ, వేర్ ఈజ్ గణపతి? గణపతి ఎక్కడ ఉన్నాడు? గణపతి కర్రగుట్ట అడవుల్లో ఉన్నాడా, నల్లమల్ల అడవుల్లో ఉన్నాడా, అసలు లేకపోతే షెల్టర్ తీసుకున్నాడా, ఆయన కూడా లొంగుపాటుకి ఏమైనా రెడీగా ఉన్నాడా, చర్చలు జరుపుతున్నాడా అనే రకరకాల కోణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో గణపతి అసలు ఇండియాలో లేడు, విదేశాలకు వెళ్ళిపోయిండు చెప్పి కొంత పోలీసు వాళ్ళు చెప్తున్న ముచ్చటేది కాదు, మనం చెప్తున్నది ఏం కాదు, నేను చెప్తున్నది ఏం కాదు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు. గణపతి ఇక్కడ లేడు, విదేశాలకు పారిపోయి ఉండొచ్చు, లేదా అడవుల్లో ఉండొచ్చు, రకరకాలుగా ఆయన మీద లీకులు వస్తూ ఉన్నాయి. సో ఎక్కడ అని చెప్పేసి మనం వార్త చూస్తూ ఉన్నాం.